ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాటర్డే అంటే ఇండియన్ ఫుడ్ రెసిపీస్ అనమాట. ఈరోజు నేను మీకు కర్ణాటక స్పెషల్ రెసిపీ చూపిస్తాను. యాక్చువల్గా ఈ రెసిపీని వాళ్ళు మార్నింగ్ తింటారు, లంచ్లో తింటారు, డిన్నర్లో కూడా తింటారు. వాళ్ళకి టైంతో పని లేదు, ఈ రెసిపీ ఒకటి ఉంటే చాలు వాళ్ళకి. సో అదే నీర్ దోశ. నా డ్రెస్ లాగే చాలా వైట్గా నీట్గా ఉంటుంది ఆ దోశ. సో ఆలస్యం లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఎస్, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మీరు ఎప్పుడంటే అప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను 1 కప్ నార్మల్ రైస్ని యూజ్ చేసి ఈ దోశని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీన్ని 2 సార్లు మంచిగా వాష్ చేసేసి మళ్ళీ నీళ్లు పోసేసి ఒక 2 to 3 hours మంచిగా సోక్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ సోక్ చేసుకున్న రైస్ని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఫస్ట్ అయితే నేను 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. మంచిగా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు 2 to 3 స్పూన్స్ ఫ్రెష్గా గ్రేట్ చేసుకున్న కోకోనట్ యాడ్ చేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులో 1/2 కప్ వాటర్ గ్రైండర్లో నుంచి తీసుకొని వేసుకున్నాను. అండ్ ఇంకా 1 కప్ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని థిన్ బ్యాటర్ లాగా ఉండాలి, చాలా వాటర్ లాగా ఉండాలి ఈ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ప్యాన్ని గ్రీస్ చేసేసుకొని ఈ బ్యాటర్ని వేసేసుకుంటున్నాను చాలా సన్నగా, ఆల్మోస్ట్ రవ్వ దోశ లాగానే ఉండాలి. ఈవెన్గా వేసేసుకున్నాక లిడ్ పెట్టేసుకొని ఒక 30 to 40 seconds కుక్ చేసుకోవాలి. ఇది చాలా త్వరగా కుక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, సైడ్స్ కూడా కొంచెం లేచినట్టుగా అయింది. ఇప్పుడు దీన్ని హాఫ్లోకి ఫోల్డ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే కోకోనట్ చట్నీతో. చూసారు కదా, ఈ రెసిపీ చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా మినిమం ఐటమ్స్తో ఈ రెసిపీని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీకు కావాలంటే కోకోనట్ని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు వదిలేయచ్చు. కానీ ఆ టేస్ట్, ఆ టెక్స్చర్ ఫ్రెష్ కోకోనట్ గ్రేట్ చేసింది వేసుకుంటాం కదా, దాంతో చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎప్పుడైనా మీకు ఏదైనా సాఫ్ట్గా తినాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అని నేనైతే చెప్తాను. అండ్ కర్ణాటక అనగానే మీకేం గుర్తుకొస్తుంది? నాకైతే ఫస్ట్ అక్కడ ఫుడే గుర్తుకొస్తుంది. మైసూర్ పాక్ కానీ, మైసూర్ బజ్జీ కానీ, ఆర్ మైసూర్ శాండల్ అనుకోవచ్చు. కానీ మీకు ప్లేసెస్ అనగానే ఏం గుర్తుకొస్తుంది? కర్ణాటక క్యాపిటల్ బెంగళూరు గుర్తుకొస్తుంది. బెంగళూరు ఐటీకి హబ్ అంట. అండ్ అదే కాకుండా అక్కడ నైట్ లైఫ్ చాలా బాగుంటుందంట. మేబీ హైదరాబాద్ లాగే కావచ్చు. ఒకసారి అక్కడ కూడా ట్రై చేద్దాం. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ నీర్ దోశని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇప్పుడు అప్పుడనే కాకుండా ఎవ్రీ టైం వాళ్ళు ఎంజాయ్ చేస్తారంట. బ్రేక్ఫాస్ట్లో అయితే కొబ్బరి చట్నీతో, మధ్యాహ్నం అయితే స్టీవ్తో, అండ్ డిన్నర్లో అయితే ఎనీ కర్రీతో. నాన్ వెజ్తో ఎక్కువ ప్రిఫర్ చేస్తారంట, బట్ ఎస్ వెజ్తో కూడా బాగానే ఉంటుంది. సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్. ఆగండి, అసలైందే మర్చిపోయాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ఎస్, లైక్, షేర్, కామెంట్ అండ్ ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు పెట్టిన వీడియోస్ మీరు చూసేయచ్చు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రీ. బాయ్.